ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. పిఠాపురం అభివృద్ధికి ఇప్పటికే రోడ్ల విషయంలో గాని, డ్రైనేజ్ విషయంలో గాని ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల ముందు నుంచి ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా ప్రజలకైతే ఏ వాగ్దానాలు చేశారో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పిఠాపురం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిఠాపురం ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు ముగ్గురు ఇన్ఛార్జ్లను కూడా నియమించారు. ఇక అదే విధంగా తన అన్నైన నాగబాబుకు ఎమ్మెల్సీ పదవినిప్పించి పిఠాపురంలో మరింత యాక్టివ్ గా ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా పిఠాపురంలోని అన్ని హై స్కూళ్లకు కంప్యూటర్ ల్యాబ్ ను కేటాయించడం, ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్ గా నిలిచే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి కూడా కోతకు గురవుతున్న నేపథ్యంలో 230 కోట్లను కేటాయించి జియో ట్యూన్ ఏర్పాటు చేశారు. మత్స్యకారుల సమస్యలపై కూడా ఆయన చర్చించారు. 100 రోజుల్లో మత్స్యకార సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇస్తానని కూడా ఇచ్చిన హామీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాటలకు ఇటు మత్స్యకారులు, పిఠాపురం ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురానికి పవన్ కళ్యాణే శాశ్వత ఎమ్మెల్యే అంటూ ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక అదే విధంగా పవన్ కళ్యాణ్ ను ఎన్నికల కంటే ముందు వైసీపీ నేతలు టీడీపీ దత్తపుత్రుడు అంటూ కామెంట్లు చేశారు. అయితే నేను టీడీపీ దత్తపుత్రుడిని కాదు, శ్రీపాద శ్రీవల్లభుడికి దత్తపుత్రుడిని అంటూ పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుడి ఆలయానికి, పిఠాపురంలోని అనేక ఆలయాలకు అభివృద్ధి దిశగా 19 కోట్లను వెచ్చించారు. ఇక పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచే విధంగా ముందుకు తీసుకెళ్తామని, అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా పిఠాపురంలోని ఆలయాలకు మరిన్ని నిధులు వచ్చే విధంగా కేంద్రాన్ని అడుగుతామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక తీర ప్రాంతంలో ఉండడం వల్ల కాలుష్యం కారణంగా అనేక పరిశ్రమల వల్ల మత్స్యకారులు గాని, తీర ప్రాంతంలో నివసించే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించడంతో ఈ పరిశ్రమలపై సోషల్ ఆడిట్ ను కేటాయించాలని కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఇక ఈ పిఠాపురంలో గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా పిఠాపురాన్ని రోల్ మోడల్ గా నిలిపేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు.